ఇక్కడికి హాఫ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందండి. రిమైనింగ్ హాఫ్ ప్రాసెస్ రేపు మార్నింగ్‌కి అవుతుంది. సో, ఈ ట్రిప్‌లో మేము 25 కేజెస్ వరకు ప్రిపేర్ చేస్తున్నాము. అందరికీ నమస్తే అండి. ఇది సెకండ్ డే అనమాట. సో, నిన్న నైట్ మొత్తం సోక్ చేసినవి నీట్‌గా క్లీన్ చేసి డ్రై చేయడానికి ఇంట్లో ఇలా వేసామన్నమాట. సో, మళ్ళీ వేరే క్లాత్ మీదకి ట్రాన్స్ఫర్ చేసాము. ఇప్పుడు సెకండ్ డే మార్నింగ్ అయ్యింది. ఈ నైట్ కూడా ఇట్లానే ఉంచేస్తాము. యాక్చువల్గా ఇదంతా 3 డేస్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల 4 to 5 డేస్ పడుతుంది. వర్షాలు ఉన్నా లేకపోయినా సరే మేము ఇంట్లో ఇట్లానే డ్రై చేస్తాం. ఫస్ట్ ఫ్యాన్ కిందనే ఒక 2 డేస్, థర్డ్ డే ఎండలో ఒక పూట అనేది ఉంచుతాము. సో, ఇవాళ నైట్ కూడా మొత్తం ఇట్లానే ఉంచడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు చెప్పాను కదండి, హెంప్ సీడ్స్, ఇంకా అన్పాలిష్డ్ మసూర్ దాల్ అని చెప్పి, సో అవి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇవి హెంప్ సీడ్స్ అండి, జనపనార విత్తనాలు ఇలా ఉంటాయి మనకి. ఇంకా అన్పాలిష్డ్ మసూర్ దాల్ వచ్చేటప్పటికి ఇది మనకి రెడ్ దాల్ ఏదైతే ఉంటుందో దానిపైన అన్పాలిష్డ్ అనమాట, పొట్టుతో పాటు ఉంటుంది. సో వీటిని కూడా మళ్ళీ మేము వాటర్లో క్లీన్ చేసి కొంత టైం పీరియడ్ అనేది సోక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీటిని సపరేట్గా మళ్ళీ డ్రై చేసి తర్వాత మళ్ళీ వీటిల్లో మిక్స్ చేసేస్తాం. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇవిగోండి హెంప్ సీడ్స్, ఇంకా అన్పాలిష్డ్ మసూర్ దాల్, ఈ రెండింటిని కూడా వాటర్ తోటి డస్ట్ మొత్తం పోయేంత వరకు క్లీన్ చేసి కొన్ని అవర్స్ అనేది ఇవి సోక్ చేయాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్ అండి అది. సో మేము కొన్ని అవర్స్ సోక్ చేయడం అనేది అయిపోయింది. దీన్ని డ్రై చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాం. ఇక్కడ హెంప్ సీడ్స్ ఇంకా అన్పాలిష్డ్ మసూర్ దాల్ అనేది సోక్ చేసిన తర్వాత ఇట్లా క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసి డ్రై చేస్తున్నామండి. వై వీఆర్ యూజింగ్ అండ్ యాడింగ్ హెంప్ సీడ్స్ అంటే కనుక ఇందులో క్యాలరీస్ అనేవి రిచ్గా ఉంటాయండి. ఇంకా ఫ్యాట్స్ అనేవి కూడా 19% వరకు ఉంటుంది. హెల్దీ ఫ్యాట్స్ అని చెప్పాను కదా. అండ్ మెయిన్ వచ్చి ఫైబర్ అనేది మనకి 11% ఉంటుంది. ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. అండ్ కాల్షియం అనేది 2% ఉంటుంది. ఐరన్ అనేది కూడా 19% ఉంటుంది. మనం ఈ హెంప్ సీడ్స్ అనేవి యాడ్ చేయడం వలన ఐరన్ డెఫిషియన్సీ అనేది మెయిన్గా ఉండకుండా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికి కూడా స్పెషల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీతో ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను.